హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన గవర్నమెంట్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేస్తూ ఉండండి. వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక మెయిన్ అప్డేట్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి జగనన్న విద్యా దీవెనకి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న జూలై సెప్టెంబర్ త్రైమాసికానికి సంబంధించిన జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన అమౌంట్ని అయితే విడుదల చేయబోతున్నారు. అది ఎప్పుడు అని చూసినట్టయితే డిసెంబర్ 29 రేపే విడుదల చేయబోతున్నారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రభుత్వం ఏదైతే జగనన్న విద్యా దీవెనకి సంబంధించి విద్యార్థుల తల్లుల ఖాతాలోకి అయితే అమౌంట్ అనేది జమ చేయడం అనేది జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ విడతకి సంబంధించిన అమౌంట్ని అయితే ఇక పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సీఎం జగన్ పర్యటించనున్నారు. డిసెంబర్ 29న అయితే పర్యటిస్తున్న నేపథ్యంలో ఈ విద్యా దీవెనకి సంబంధించిన అమౌంట్ని అయితే ఇక విడుదలైతే చేయబోతున్నారు. ఫీజుల డబ్బులను విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి అయితే జమ చేస్తామని అయితే చెప్పడం అనేది జరిగింది. ఇక ఈ ఫీజుల అమౌంట్ని అయితే వారం 10 రోజుల్లో కాలేజీలకు అయితే చెల్లించాలని ప్రభుత్వం కోరింది. 3 వారాల్లోగా ఎప్పుడైతే కాలేజీలకు ఫీజులు అయితే చెల్లించకపోతే తదుపరి విడతలో ఇచ్చే నగదునైతే నేరుగా కాలేజీలకే ఇస్తామని కూడా పేర్కొనడం అనేది జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి ఎవరైతే ఈ విద్యా దీవెనకి సంబంధించి ఎలిజిబుల్ అయిన వారు ఉన్నారో వారందరికీ గాను తల్లుల అకౌంట్లో అయితే ఈ అమౌంట్ అయితే పడబోతుంది. అలాగే పడిన అమౌంట్ని 3 వారాల్లో అయితే కాలేజీలకు అయితే చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం ఎవరైతే ఈ 3 వారాల్లోగా అయితే కాలేజీలకు ఫీజు అనేది చెల్లించిన నేపథ్యంలో తదుపరి ఇక అమౌంట్ అయితే నేరుగా కాలేజీకే ఇస్తామన్నట్లుగా కూడా ప్రకటించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి. అలాగే వీడియోని ఇంకా లైక్ చేయకపోతే మాత్రం వెంటనే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్.